ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్పై నమోదైన ఫోక్స్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిందా? బండి భగీరథ్ కేసు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి విమర్శలకు తావిస్తున్నదా? ప్రతి విషయంలో రియాక్ట్ అయ్యే కాంగ్రెస్ నేతలు సంజయ్ కొడుకు ఎపిసోడ్లో సైలెంట్గా ఎందుకున్నారు? మహిళా మంత్రులు నోలెందుకు మూగబోయాయి? కాంగ్రెస్కు అనుకూలంగా ఉండే పార్టీలు సైతం మౌనం వహించడంలో మతలబేంటి? సీఎం రేవంత్ బండికి బాసటగా నిలవడంపై హస్తం శ్రేణులు రగిలిపోతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సంజయ్ కొడుకు విషయంలో కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోక్సో కేసు నమోదు చేసే రోజులు గడుస్తున్నా పోలీసులు బండి భగీరథ్ ను అరెస్టు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రధాని మోదీ పర్యటన పేరిట సీఎం రేవంత్ రెడ్డి పోక్సో కేసును పక్కదారి పట్టించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బండి భగీరథ్ నిర్వాకం వివాదాస్పదం కావడంతో ముఖ్యమంత్రి కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన తీరు బలం చేకూర్చేలా ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కు రేవంత్ సర్కార్ బాసటగా నిలుస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బండి భగీరథ్ పై పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. అయినా పోలీసులు ప్రధాని మోదీ పర్యటన పేరిట పోక్సో కేసును పక్కదారి పట్టించారు. భగీరథ్ ను అరెస్టు చేయకుండా కాలయాపన చేశారు. కాగా రేవంత్ సంజయ్ మధ్య ఉన్న బంధం వల్లే భగీరథ్ ను అరెస్టు చేయడం లేదన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా పరారీలో ఉన్న బండి సంజయ్ కొడుకు ప్రభుత్వమే సహకరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజాగ్రహంతో ఎట్టకేలకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి సిట్ ఏర్పాటు చేసి బండి భగీరథ్ కేసును మరింత నీరుగార్చేలా స్కెచ్ వేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు సంజయ్ కొడుకు పరారీలో ఉండడం, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం రేవంత్ డైరెక్షన్ ప్రకారమే జరిగిందన్న వాదనలున్నాయి. బండి సంజయ్ కు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ నేత కొడుకుపై పోక్సో కేసు నమోదైతే కాంగ్రెస్ నేతలు నోరు మెదపడం లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ మినహా మంత్రులెవరూ నోరు విప్పడం లేదు. మహిళా మంత్రులైన సీతక్క, కొండా సురేఖ కనీసం స్పందించలేదు. ముఖ్యంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళా హక్కులపై సీతక్క గొంతు చించుకుంది. ఇప్పుడు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ బాధితురాలి పక్షాన నోరెత్తకపోవడం విమర్శలకు తావిస్తోంది. అటు బాధితురాలైన మైనర్ బాలిక సామాజిక వర్గానికి చెందిన వి హనుమంతరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వంటి నేతలను సైతం రేవంత్ రెడ్డి సైలెంట్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా నోరు విప్పడం లేదు. మహేష్ గౌడ్ ప్రెస్ నోట్ విడుదల చేసిన రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే అన్న వాదన ఉంది. బాధితురాలైన మైనర్ బాలికది రంగారెడ్డి జిల్లా. ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు సహా ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలెవరూ బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఒక్కటే కాదు, ఆ పార్టీ మిత్రపక్షాలు సైతం బండి సంజయ్ కొడుకు నిర్వాకంపై మౌనం పాటిస్తున్నాయి. ఎంఐఎం, సిపిఐ, కోదండరాం పార్టీలు ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. దీంతో సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే హస్తం, ఆ పార్టీ మిత్రపక్షాలు యాక్షన్ వెలగబెడుతున్నాయని జనం బగ్గుమంటున్నారు. మరోవైపు బండి భగీరథ్ కేసు పట్ల పొన్నం ప్రభాకర్ స్పందించిన తీరుపై సొంత పార్టీ నేతలే నిప్పులు చెరుగుతున్నారు. బాధితురాలైన మైనర్ బాలిక పట్ల ప్రభుత్వ పెద్దల తీరును కాంగ్రెస్ కేడరే అసహించుకుంటోంది.
బండి సంజయ్కు సహకరిస్తే హస్తం పార్టీకి తీవ్ర నష్టం తప్పదని ఆ పార్టీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. సిట్ పేరిట పోక్సో కేసును నాంచకుండా మైనర్ బాలికకు న్యాయం చేయాలని కాంగ్రెస్ కేడర్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు బండి సంజయ్ తన కుమారుడి కేసుపై స్పందించారు. మైనర్ బాలికతో బండి భగీరథ్కు ఉన్న పరిచయాన్ని అంగీకరించారు. దీంతో రేవంత్, సంజయ్ మధ్య ఉన్న బంధంపై కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ బండి సంజయ్ కొడుకును వెనకేసుకు రావడంపై సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు. జాతీయ స్థాయిలో సంచలనం రేపిన బండి భగీరథ్ పోక్సో కేసు విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉన్నా ఢిల్లీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.